మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సతీష్ కుమార్. ఈ రోజు మన కందుకూరు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి మన శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారి ధర్మపత్ని శ్రీ ఇంటూరి సౌజన్య గారు వారి స్వగ్రామం నుంచి బడేవారిపాలెం నుంచి మాలకొండ వరకు అయితే పాదయాత్ర చేయడం జరుగుతుంది. దానికి గల కారణాలు మనం వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం రండి. ఇప్పుడైతే ఈ పాదయాత్రలో ఎమ్మెల్యే గారి కుమారుడు ఉన్నారు. ఈ పాదయాత్ర గల కారణం ఏమిటో వారి మాటలు కనుక్కుందాం. నమస్కారం. ఈ పాదయాత్ర గల కారణం ఏమిటి? నాన్నగారు గెలిచారని చెప్పి పాదయాత్ర పెడుతున్నామండి, ఊరి నుంచి మాల్కొండ దాకా. ఈ పాదయాత్రలో ఎవరెవరు పాల్గొంటున్నారు? నేను ఫ్యామిలీ మొత్తం, మా టీడీపీ కార్యకర్తలందరూ, టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి పాల్గొంటున్నారు. పాదయాత్ర వలన ప్రజలకు గానీ ట్రాఫిక్ గానీ ఇబ్బంది లేకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, లేకపోతే వేరే కానిస్టేబుల్ వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరు పక్కకి నడుస్తామని చెప్తున్నారు. నడుస్తున్నప్పుడు కొంచెం ఆయాసం వస్తుందని ఏమనుకోవద్దు. అయితే దేవస్థానం చేరుకున్న తర్వాత తిరిగి ప్రయాణం ఎలా? పాదయాత్ర లేకపోతే నార్మల్ గానే వెళ్తున్నామండి. మళ్ళీ పాదయాత్ర చేసి జనాలు అందరూ అలసిపోయి ఉంటారు. మార్నింగ్ దర్శనం చూసుకోగానే దేవుడి దగ్గర మళ్ళీ తిరిగి వస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం, పాదయాత్ర గల కారణం? మా కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఇంత మంచి భారీ మెజార్టీతో మాకు సక్సెస్ ఇచ్చినందుకు ఆ లక్ష్మీ నరసింహస్వామి పాదయాత్ర మొదలు పెట్టుకున్నామండి. ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా మీరందరూ చూస్తున్నారు, కనీవిని రీతిలో మాకు ఎలా భారీ మెజార్టీ ఇచ్చారో, బాబు గారికి ఎలా మెజార్టీ ఇచ్చారో అలాగే ఈ రోజు కూడా ఈ పాదయాత్రకు అందరూ వస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరు నా కందుకూరు నియోజకవర్గానికి ధన్యవాదాలండి. ఐటీ వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వర్క్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, చిన్న చిరు వ్యాపారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి మళ్ళీ రుణపడి ఉంటాం. ఈరోజు ఈ పాదయాత్ర మంచి మెజార్టీ ఇచ్చినందుకు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మా కందుకూరు నియోజకవర్గ ప్రజలు మళ్ళీ ఆశీర్వదించాలని, వాళ్ళకి ఏ పని ఉన్నా, ఏ సపోర్ట్ ఉన్నా ఇలాగే వాళ్ళకి అందుబాటులో ఉంటాం. ఏ ఇబ్బందులు వచ్చినా ప్రతిరోజు ఇంటూరు నాగేశ్వరరావు గారు అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కూడా అడిగి తెలుసుకుందాం రండి. ఈ పాదయాత్ర మీరు ఎలా తీసుకున్నారు? బడేవారిపాలెం నుంచి మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి దాకా పాదయాత్ర జరుగుతా ఉందన్న. ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ విజయం అనేది కందుకూరులో ప్రారంభమైంది కాబట్టి అంతా కూడా మేము పాదయాత్రగా ఒకసారి వెళ్తా ఉన్నాం. ఈ విజయం అనేది ఎంతో రాష్ట్రానికి మేలు చేకూరుస్తుందని, సస్యశ్యామలంగా రాష్ట్రం ఉంటుందని చెప్పని నిజమైన నాయకుని జాలు ఎందుకున్నారని చెప్పి పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు అంటే ఎలా ఉంటాయో ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా కందుకూరు నియోజకవర్గంలో మన ఇంటూరి నాగేశ్వరరావు గారు ఘనమైన మెజార్టీ అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ, మన లక్ష్మీ నరసింహస్వామి కోసం ఆయన మొక్కు ఒకటి ఉంది, ఆయన పాదయాత్ర చేసుకుని 27 కిలోమీటర్లు వెళ్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అది కూడా ఎంత జనసందోహం ఉన్నట్లుండి. అచ్చంగా మహిళలే ఇంతమంది ఉన్నారంటే ఇంటూరు నాగేశ్వరరావు గారి ప్రాధాన్యత కానీ, ఆయన మీద అభిమానం కానీ ప్రజలు ఎలా ఉందో ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అది ఆ అభిమానం ఇది చూపించారు. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటా లక్ష్మీ నరసింహస్వామికి సౌజన్య మేడం గారు వెళ్తున్నారు ఇప్పుడు మొక్కు తీర్చుకోవడానికి. ప్రజలందరికీ వాళ్ళు మంచి పరిపాలన ఇస్తారని, ప్రజలను ఆనందంగా ఉండడానికి వాళ్ళ సాయశక్తులు వాళ్ళు కృషి చేస్తారని మేము మనసారా నమ్ముతున్నాం. ఆ దేవుడు ఆశీస్సులు ఆ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. నా పేరు మున్నా అండి. నేను కందుకూరు నియోజకవర్గ ఐటీ డిప్ అధ్యక్షుడిని. ఇంటూరు నాగేశ్వరరావు గారు గతంలో మన రైతు వారి కుటుంబం నుంచి వచ్చి అతని కష్టాన్ని నమ్ముకొని కేవలం ఈ రోజు ఒక ట్రెండ్ సెటర్ గా, ఒక కందుకూరులో ఒక మెజార్టీని 18,558 ట్రెండ్ సెటర్ గా క్రియేట్ చేసి ఒక అందరికి ఆదర్శం అనమాట. కష్టపడితే ఏదైనా సరే మనం సాధించగలుగుతాము, ఏదైనా సరే. అలాగే మేడం గారు, సౌజన్య మేడం గారు కందుకూరు టౌన్ లో ప్రతి పల్లె, ప్రతి గడప
ప్రతి ఒక్కరికి నోటీస్ అన్నమాట. ఇంటూరు నాగేశ్వరరావు గారి దగ్గర ఉన్న ఒక ఏకైక మంచి లక్షణం ఏంటంటే ప్రతి ఒక్కరి పేరుతో ఆప్యాయతకు పిలిపించేవాడు. కష్టం ఆడుందో ఇంటూరు నాగేశ్వరరావు గారి కుటుంబం ఆడుంటది. ప్రతి ఒక్కరు ఇంకా ఈ 5 ఏళ్లలో సురక్షితమైన పాలన చేస్తారు, శాంతి భద్రతలు కూడా పాలన చేస్తారు. ఖచ్చితంగా మన అందరూ ఇంటూరు నాగేశ్వరరావు గారి సపోర్ట్ కింద పడతాం. ఇదంతా ప్రజల గెలుపు. ఒకరు ఇద్దరు చేస్తే కాదు, అందరూ ఏకతాటిగా ముక్త కంఠంగా ఇంటూరు నాగేశ్వరరావు గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించారు కాబట్టి ఇంటూరు నాగేశ్వరరావు గారు కూడా అలాగే కష్టంతో వచ్చారు కాబట్టి మన కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవాడు ఇంటూరు నాగేశ్వరరావు గారు. ప్రతి ఒక్కరికి మేలు చేస్తాడు. చిన్న పొరపాట్లు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి అండగా నిలిపించి ఇంటింటికి ప్రతి గడప తెలుసు, ప్రతి వీధి తెలుసు, ఎక్కడ ఎవరున్నారు, ఏ పని చేశారు, ఎవరు పని చేయలేరు అనేది కూడా అన్ని నోటిఫికేషన్ ఆయన ఉన్నాడు కాబట్టి సౌమ్యంగా అందరినీ ముందు తీసుకెళ్తారు ప్రతి ఒక్కరికి. అలాగే ఈ పాదయాత్ర ఏంటంటే ఆయన ఇష్టదైవం లక్ష్మీ నరసింహస్వామి అన్నమాట. శనివారం కాబట్టి ఈ రోజు మేడం గారు మరి వాళ్ళ కుమారులు సందీప్ మరి అవినాష్, సందీప్ కూడా లాస్ట్ చాలా బాగా కష్టపడ్డారు. అలా వీళ్ళందరూ ఏకతాటికి ఒక పాదయాత్రగా మహిళా టీం మొత్తం పాదయాత్రకి వెళ్తున్నారు లక్ష్మీ నరసింహస్వామి. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ కుటుంబానికి ఉండాలని చెప్పి నేను కూడా ఒక ముస్లిం సోదరుడిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై ఎన్ఆర్, జై టీడీపీ. నమస్కారం. ఈ పాదయాత్రకు గల కారణం ఏంటి? నాన్నగారు గెలిచారని, ఎక్కువ పెద్ద మెజార్టీతో గెలిచారని పాదయాత్ర చేస్తున్నాం. మా ఊరి దగ్గర నుంచి మాలకొండ దాకా మేము అందరం కలిసి. ఎవరెవరు పాల్గొంటున్నారు ఈ పాదయాత్ర? అందరు కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కొంతమంది కార్యకర్తలు, ఆ ఊరు స్వర్గమైన వాళ్ళు కొంతమంది, పల్లెటూరు వాళ్ళు అందరు కలిసి వెళ్తున్నారు.